మీరూరుకునేదేంటయా? కన్న తండ్రే ఊరుకోలేదు. తప్పు చేసిన తన బిడ్డని ఇంట్లో ఏమైనా దాచిపెట్టుకున్నాడా? తీసుకొచ్చి మాకు అప్పగించాడు. ఈ పని మీలో ఎంతమంది చేయగలరు? నోరుంది కదా అని మాట్లాడడం కాదు, అవతల ఆ పెద్ద మనిషి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కన్న కొడుకని కూడా చూడకుండా కాలర్ పట్టుకుని మరీ తీసుకొచ్చాడు. ఎస్ఐ గారు చెప్పింది కూడా నిజమే కదా. ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో వాడే దొరికాడు కదా. ఇక వీడి సంగతి పోలీసులు కోర్టే చూసుకుంటారు. ఇంకెవరో కంప్లైంట్ ఇవ్వడం కాదు సార్, యాక్సిడెంట్ చేసి ఇంట్లో కూర్చునున్నాడు వీడు. వీడి మీద నేనే కంప్లైంట్ ఇస్తాను. సార్, మీ అబ్బాయి సార్ ఆలోచించే కంప్లైంట్ ఇస్తున్నారా? నా కొడుకైతే తప్పు చేసినా క్షమించాలా? వాడు చేసిన తప్పు చిన్నదై ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేవాణ్ణి. నా కన్నీళ్లు క్షమాపణలు వాళ్ళ బాధను తీర్చలేవు. మనిషి ప్రాణం తీయడమేంటి సార్? అడవిలో మృగాలు దారి తప్పి ఊరు మీద పడి ఎవరికైనా ఏ చిన్న గాయమైనా చేస్తే ఊరంతా కలిసి ఆ మృగాన్ని చంపేస్తుంది. వీడు ఒక మనిషి ప్రాణం తీశాడు అంటే వీడు మృగంతో సమానమే కదా. ఇలాంటి వాడి ఇంట్లో ఉండటం కంటే జైల్లో ఉండటమే మంచిది. లోపల పడేయండి. అయ్యా, తప్పు చేస్తే మా బిడ్డనైనా మేము కాపాడుకోవాలనుకుంటాము, కానీ మీరే స్వయంగా మీ బిడ్డను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. మీదెంతో గొప్ప మనసయ్యా. మీకున్న పలుకుబడికి మీకున్న డబ్బుకి మీ వాడిని కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ మాకు న్యాయం జరగాలని మీ అబ్బాయిని తీసుకొచ్చారే, ఇప్పుడు మాకు నమ్మకం వచ్చిందయ్యా. చనిపోయిన మా రజనీకాంత్ ఆత్మకు శాంతి కలుగుతుంది, మా విజయశాంతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. సంతోషమే కదమ్మా. నేను చేసిన తప్పుకి తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడత్త. నా తప్పుకి వాడిని బలి చేస్తున్నారు. అసలే నాన్నకి తమ్ముడికి మధ్య చాలా దూరం ఉంది. ఆ దూరం నా వల్ల ఇంకా పెరిగింది. అన్నగా తమ్ముడిని వెనకేసుకు రావాల్సింది పోయి వాడిని ఇరికించేశానత్త. రే, నువ్వు వాడి గురించి ఆలోచిస్తుండవు, వాడు నీ గురించి ఆలోచించే కదరా నేనే చేసినానని లొంగిపోయిండాడు. అదే అత్త నాకు బాధగా ఉంది. నా తమ్ముడు నా కోసం అబద్ధం చెప్పగలిగాడు, కానీ నేను నాన్న ముందు నిజం చెప్పలేకపోయాను. తప్పు చేశానత్త, చాలా పెద్ద తప్పు చేశాను. రే, నువ్వు మాట్లాడకుండా గమ్మునుంటావా? నువ్విట్ట బాధపడతా ఉంటే మా అన్నకి నువ్వేమో చేసినావని అర్థమైపోతాది. ఎన్ని రోజులు ఇలా దాచిపెడతాం అత్త? యాక్సిడెంట్ చేసింది నేనే అని ఈ రోజు కాకపోతే రేపైనా తెలీదా? ఆ లోపు వాణ్ణి బయటికి తీసుకొస్తావురా. నువ్వేమీ బాధపడమాక. పర్లేదత్త, నాన్నకి నేనే యాక్సిడెంట్ చేశానని తెలిసిపోయినా పర్వాలేదు. మహా అయితే ఏమవుతుంది? నాన్న ఇంతకాలం నా మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది, అంతే కదా. ఏం మాట్లాడుతున్నావు అత్త? నాన్న ప్రాణాలు పోవాలని నేనెలా కోరుకుంటాను? మరి నువ్వు చేసేటిది అట్లానే ఉండాదిరా. నువ్వు పొయ్యి మీ నాయనకి నిజం చెప్పినావంటే మీ నాయన తట్టుకోగలడు అని అనుకుంటుండావా? నా వారసుడు వాడు, నా లెక్కే ఉంటాడు, నా పేరు నిలబెడతాడని చాలా గొప్పగా చెప్పుకునేటోడ్రా. అట్లాంటిది నువ్వు పొయ్యి నాయనా ఈ తప్పు నేనే చేసినానని చెప్తే
పాపోడిని తీసుకుపోయినట్టు నిన్ను కూడా కాలర్ పట్టుకుని లాక్కుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతారా? తప్పు చేసినందుకు నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిన నా వారసుడు అనుకున్నాడు ఇంత పెద్ద తప్పు చేసినాడా అని మా అన్న తట్టుకోలేడురా. ఆ బాధతోనే చచ్చిపోతాడు. అందుకే నా మాట వినరా. మా అన్నకి మాత్రం ఈ నిజం చెప్పకురా. నాన్న కోసం తమ్ముడిని వదిలేసుకోమంటావా? తమ్ముడి కోసం నాన్నని బలివ్వమంటావా? నువ్వేం బాధపడమాక. వాడు జైల్లో ఉంటే నేను మాత్రం చూస్తా ఊరుకుంటానా ఏంది? వాడు నా మేనల్లుడురా. మీ అందరికంటే ఒకంత ఎక్కువగానే సాక్కున్నాను వాణ్ణి. అట్టెట్ట ఇడిసి పెడతాను చెప్పు. ఎవరైనా పెద్ద లాయర్ని మాట్లాడి వాణ్ణి ఎట్టయినా బెయిల్ మీద బయటికి తీసుకొస్తాన్రా. వాడి గురించి నువ్వేం బాధపడమాక. వాడి సంగతి నేను చూసుకుంటాను. నా మాట విను. దయచేసి మీ నాయనతో ఈ నిజం మాత్రం చెప్పొద్దురా. అత్త, నువ్వు లాయర్తో మాట్లాడి వాణ్ణి బయటికి తీసుకురావడానికి నాన్న ఒప్పుకుంటాడా? నేను ఎట్టాగో ఒప్పించుకుంటాన్రా. అదంతా నాకు వదిలిపెట్టు. అబ్బోడిని నేను బయటికి తెప్పించుకుంటాను. నువ్వు ఇట్లంతా బాధపడమాక. అర్థమవుతుండదా?